Namaste dear students. Welcome to our first class of video course. వీడియో కోర్స్లో ఫస్ట్ క్లాస్కి స్వాగతం. ఓకే, ఇంకా లెసన్స్ మొదలు పెట్టేసుకుందామా? వెంటనే లెసన్స్కి ప్రిపేర్ అవ్వకండి, బికాస్ ఆల్రెడీ యూ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్. మన కోర్స్లో జేపీఎస్ కోర్స్లో 365 డేస్ కోర్స్లో నేర్చుకుని ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. అందులో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. అట్ ద సేమ్ టైం బుక్స్ చదువుకుంటారు. బట్ ఇక్కడ మనం చెయ్యబోతున్నది లెసన్స్ వినటం కదా. ఆఫ్ కోర్స్ లెసన్స్ ఉంటాయి, కానీ లెసన్స్ వినటం మాత్రమే కాదు, ప్రాక్టీస్ చేయటం. మనం ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఎలా? సో బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ క్లాసెస్, ఇంకా క్లాసెస్ మనకు చాలా ఉన్నాయి, వాటిలోకి వెళ్ళడానికి ముందు ఐ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ యూ. మీ గురించి నాకు కొంత తెలియాలంటే చెప్తారా? నో, నాట్ లైక్ దట్. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను చెప్పేటటువంటి విషయాల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటారా, లేకపోతే ప్రిపేర్ చేయకుండానే చెప్తారా అనేది దట్స్ అప్ టు యూ. మీకు విడిచిపెట్టేస్తున్నాను. సో అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది సో వెరీ 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 ఇంపార్టెంట్ బిట్వీన్ అస్. మన ఇద్దరి మధ్య ఈ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బికాస్ నేనేంటో మీకు తెలుసు, రత్నం అనేటటువంటి పర్సన్ మీకు తెలుసు. బట్ మీరెవరో నాకు కూడా తెలిస్తే బాగుంటుంది. అంటే మీరు నా స్టూడెంట్ కదా. ఇక చాలా కాలం మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అంటే ఫోన్లో ప్రాక్టీస్ కాదండి, ఏదైనా అవసరం వస్తే మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి నా గురించి మీకు తెలిసినప్పుడు మీ గురించి నాకు కూడా తెలియటం అనేది కరెక్ట్. సో నాకు మీ గురించి చెప్పండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి నాకు చెప్పండి. ఇందులో ఏం కవరాలంటే, మీ పేరేంటి, మీ ఏజ్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి, అంటే హోమ్ మేకరా, స్టూడెంటా, లేకపోతే ఎంప్లాయా, ఇలాంటిది. అలాగే మీ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసరికి మీ చైల్డ్హుడ్, అంటే వేర్ వర్ యు బోర్న్, మీరు ఎక్కడ పుట్టారు, వేర్ వర్ యు గ్రోన్ అప్, మీరు ఎక్కడ పెరిగారు, వేర్ డిడ్ యూ where did your schooling and college ఎక్కడ చేశారు? ఒకవేళ యూనివర్సిటీ వరకు వచ్చుంటే ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ ఎవరు, అండ్ మీ సిబ్లింగ్స్ ఎవరు, అంటే తోడబుట్టిన వాళ్ళు ఎవరు, అలాగే హోమ్ టౌన్, మీ ప్లేస్ ఏంటి, పుట్టింది ఎక్కడ, ఇప్పుడు ఉంటున్నది ఎక్కడ, అలాగే అట్మాస్ఫియర్ ఆఫ్ యువర్ వర్క్ ప్లేస్, అంటే మీరు ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో, ఎక్కడ పని చేస్తున్నారు. అంటే సపోజ్ హోమ్ మేకర్ అనుకోండి, మీరు మీ ఇంట్లోనే ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒకవేళ వర్క్ చేస్తుంటే మీ ఆఫీస్లో ఎటువంటి వర్క్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అలాగే మీ హాబీస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, దేనిపైన మీకు ఆసక్తి, మీ హాబీస్ ఏంటి, మీరు ఏమన్నా మిస్ అయ్యారా అది నేర్చుకోవడానికి. అట్ ద సేమ్ టైం యువర్ స్ట్రెంగ్స్, మీ వీక్నెస్ నాకు వదిలేండి. ఓకే, యువర్ స్ట్రెంగ్స్ ఏంటి, మీ ఫ్యామిలీ. సో ఇవన్నీ కవర్ అవ్వాలి. అంటే ఇవన్నీ కవర్ అయ్యేటట్లుగా ఒక 5 minutes మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ, ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఒక 5 minutes ఆడియోని నాకు పంపించండి. ఈ 5 minutes ఆడియోలో మీరు ఎంత యాజ్ మచ్ యాజ్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. అంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేస్తూ నాకు కంప్లీట్ ఇంగ్లీష్లోనే ఉండాలి. అండ్ ప్రిపేర్ అయితే అవ్వండి, లేదా డైరెక్ట్గా చెప్పడానికి కూడా ట్రై చేస్తే కూడా నాకు ప్రాబ్లం లేదు. అంటే డైరెక్ట్గా చెప్పడం అంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్ని ఆన్ చేసేసి మీరు చెప్పేసుకున్నా ప్రాబ్లం లేదు. లేదా ప్రిపేర్ అయ్యి, అంటే పేపర్ మీద అంతటినీ రాసుకొని ఏమేమి చెప్పాలనుకుంటున్నారో వాటి అంతటినీ రాసుకొని డైరెక్ట్గా మీరు వాట్సాప్లో రికార్డ్ చేసినా పర్వాలేదు. కానీ ఇవన్నీ కవర్ అవ్వాలి. ఓకే, మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలిగితే, అంటే 5 minutes మాట్లాడటం అనేది సో వెరీ 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 టఫ్ జాబ్ ఇండీడ్. నిజానికి చాలా 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 కష్టం అండి 5 minutes మాట్లాడటం. ఈవెన్ ఇన్ తెలుగులో కూడా చాలా కష్టం. అటువంటిది మీ ఫస్ట్ టాస్క్ ఏంటంటే, మీ గురించి మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది అంతా మీ గురించి మీరు చెప్తూ ఆ ఆడియోని రికార్డ్ చేసి నాకు పంపించండి. ఇదే మీకు ఫస్ట్ టాస్క్. డిసప్పాయింట్ అయ్యారా? ఎంతో క్లాస్ ఉంటుంది, మేము క్లాస్ వినాలి, కూర్చొని ఇదంతా మేము వీడియో అంతా తీసుకోవాలి, ఉన్నాయండి. ఓకే, పెద్ద పెద్ద క్లాసెస్, 1/2 hour పైగా, ఇంకా అంతకన్నా ఎక్కువ సాగే క్లాసెస్ కూడా ఉన్నాయి. బట్ ఎందుకు
తెలుగులో ఒక సామెత ఉంది, అన్నప్రాసన రోజే ఆవకాయ ఎందుకు. ఓకే, ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీరు 5 నిమిషాలు ప్రిపేర్ చేయండి, అది ఎంత కష్టమైన పనో మీకు తెలుస్తుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ గ్రామటికల్ మిస్టేక్స్. గ్రామపరంగా మిస్టేక్ వస్తుందేమో అనే దాని గురించి నీడ్ నాట్ వరీ. జస్ట్ టెల్ మీ యాజ్ యూ ఆర్. జస్ట్ టెల్ మీ, దట్స్ ఆల్. మీరు అది నీడ్ నాట్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్. You need not worry about any pronunciation mistakes. You need not worry about any grammatical mistakes, pronunciation mistakes. You need not worry about any grammatical mistakes. You need not worry about any pronunciation mistakes. You need not worry about any వొకాబులరీ మిస్టేక్స్. దేని గురించి మీరు వరీ అవ్వకండి. జస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి రికార్డ్ చేసి నాకు పంపించండి. దాన్ని నేను కరెక్ట్ చేసి మీరు ఎక్కడ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.